మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అసలు నిన్న జరిగిన సంఘటన ఏదైతే ఉందో, మొన్న కొడంగల్లో జరిగిన సంఘటన నిజంగా బాధాకరం. ఎందుకంటే అధికారులు వెళ్ళినప్పుడు కలెక్టర్ గారు బాగా తెలుసు, కలెక్టర్ గారు బాగా పనిచేస్తారు, మానవీయ కోణంతో ఉన్న మనిషి కూడా. కానీ ఆ పరిస్థితులు దారి తీయడానికి ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలే కారణమని నేను భావిస్తా ఉన్నాను. నిజంగా ఆ దాడి బాధాకరమే. అటు అధికారులకు జరిగిన ఇబ్బందిని మేము బాధపడుతున్నాం, ఇటు ప్రజలకు జరిగిన ఇబ్బంది కూడా బాధపడుతున్నాం. కానీ రెండింటిని పరిష్కారం చేయాల్సింది ఎవరు? ప్రభుత్వం. ఆ దిశగా ఆలోచించకుండా దాన్ని ఏదో కుట్ర ఉందని, దాని వెనకాల ఏదో జరిగిందని ఆ దిశగా ఆలోచిస్తున్న ప్రభుత్వం నిజంగా పొరపాటు చేస్తుంది. నిజంగా ప్రజలకు ఏమి ఇబ్బంది వచ్చిందో అది ముఖ్యమంత్రి గారి ఇలాకా, స్థానిక శాసనసభ్యులు, ముఖ్యమంత్రి గారే అక్కడ ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. అక్కడున్న వాళ్ళ ఓట్లతోని వాళ్ళ ఆశ్రయంతో ముఖ్యమంత్రి గారు రాష్ట్రానికి అయి ఉన్నారు. మీ ఇలాకాలో మీ ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పుడు దేనికి బాధపడుతున్నారు, ఏం కావాలి వాళ్ళకు అనేది భరోసా కల్పించాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంటుంది? గౌరవ ముఖ్యమంత్రి గారి మీదనే ఉంటుంది. వాళ్ళు ఇప్పుడు కొత్తగా ఏం చేయట్లేదు. నేను అనుకుంటా 4-5 నెలల నుండి వాళ్ళు చెప్తున్నారు, మా భూములు ఇవ్వము, మాకు భూములు లేకపోతే మేము బ్రతకలేము. రైతు అనేవాడు భూమితోనే కన్నతల్లి కన్నా ఎక్కువ, ప్రాణం కన్నా ఎక్కువ చూసుకుంటూ ఉంటాడు. ప్రాణం పోయినా పర్లే కానీ భూమిని ఓడగొట్టుకొని అంటుంటారు. అలాంటప్పుడు ఆ భూములను తీసుకుంటున్నప్పుడు వాళ్ళకు ఒక భరోసా కల్పించాలి. ఆ భరోసా కల్పించకుండా మనకున్న అధికారంతో అహంకారంగా పోతే పరిస్థితులు ఇట్లాగే వస్తాయని ఒక చిన్న ఉదాహరణ ఇది. కాబట్టి ఇప్పటికైనా వాళ్ళు చేసిన మిస్టేక్ను వాళ్ళు వెనక్కి ఆలోచించాలి. ఇంకొక మాట చెప్తున్నారు, ఏదో నరేందర్ రెడ్డి గారు వెనకాల నుండి ఏదో బీఆర్ఎస్ పార్టీ చేయించిందని ఒక నింద వేసే ప్రచారం చేయాలనే ప్రయత్నం చేస్తా ఉన్నాను. నిజంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను, నిన్న ఎక్కడైతే గ్రామంలో ఈ సంఘటన జరిగిందో అక్కడ ఎవరికి మెజార్టీ వచ్చిందండి? మొన్న ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ వచ్చింది కదా. మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రైతులు కూడా అక్కడ ఉన్నారు కదా. నిన్న అక్కడ జరిగిన గొడవల్లో వాళ్ళందరూ కూడా ఉన్నారు కదా. ఇక్కడ పార్టీ పరంగా చూడొద్దండి, పార్టీల పరంగా ఈ సంఘటనను చూడొద్దు. నిజంగా ప్రజలు ఎందుకు బాధపడ్డారు, ఎందుకు రోడ్డు పైకి వచ్చారు, ఎందుకు అధికారులను నిలదీశారు అనేది ఖచ్చితంగా ఆ దిశగా ప్రభుత్వం ఆలోచించాలి. ఆ దిశగా ప్రజలకు భరోసా కల్పించే ప్రయత్నం చేయాలి. అది వదిలేసి బీఆర్ఎస్ పార్టీని బదలాం చేయాలనో ఏదో ఒక రకంగా చేయాలని ఈరోజు నరేందర్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇది పార్టీల సమస్య కాదు అని, ఖచ్చితంగా రైతులను ఆదుకోవాల్సింది ప్రభుత్వమే అంటూ వారికి మద్దతు, వారికి భరోసా కల్పించే దాంట్లో మాత్రమే ఉన్నాం తప్ప ఎక్కడా కూడా దాడులు చేసే ప్రయత్నం చేయలేదంటూ మాట్లాడుతున్నారు.